రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, బొమ్మతి విక్రమ్ జిల్లా బీసీసీఎల్ చైర్మన్. ఇంతకుముందు కనుక టీఆర్ఎస్ చేసినట్టు గత 10 సంవత్సరాల క్రితం ఆగస్టు 19వ తారీఖు 2014 అశాస్త్రీయంగా అంటే ఒకటే రోజుగా ఏదో భూకంపం వస్తుంది, ప్రళయం వస్తుంది అన్నట్టు ఒకటే రోజు అందరు ఇళ్లలో ఉండండి అని చేసి వాళ్ళందరి సకుటుంబ సర్వే అని చేసి ఆ సర్వేను గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కానీ మా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం శాస్త్రీయంగా ఎన్యూమరేటర్ను ఫస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఒక్కొక్కరికి 150 ఇల్లులు సెలెక్ట్ చేసి వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో దాదాపు ఒక నెల రోజులు ప్రాసెస్ జరిగిపించుకొని టోటల్ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, 50% బీసీలు ఉన్నారని తేలింది. అదే కాకుండా మళ్ళా మేధావులతోని బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టి మిగిలిన వారికి కూడా మళ్ళొకసారి మళ్ళొక 15 రోజులు అవకాశం ఇచ్చి ఉత్తగా బీసీ బిల్లు బయట పెట్టకుండా చట్టబద్ధం అంటే మన తెలంగాణ శాసనసభ నిన్న శాసన మండలి శాసనసభలో ఆమోదించడం జరిగింది. దీనివల్ల బీసీలకు ఎంతో లబ్ధి చెందుతుంది. ఇప్పుడు అదే కాకుండా నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన అమెండ్మెంట్ కానీ అంటే బీసీలకు కాంట్రాక్టులలో కానీ వేరే ప్రైవేట్ వాటిలలో కూడా 42% రిజర్వేషన్ అటు గవర్నమెంట్ ఉద్యోగాలలోనే కాదు, పార్టీ పదవులలోనే కాదు, ఇది ఏంది ఇచ్చే లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఇంటనే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో 42% మా బాధ్యతగా మేము ఇచ్చిన మాట ప్రకారం చేసినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏమైనా సిగ్గు జ్వరం ఉంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇదే బిల్లును తీసుకుపోయి అఖిలపక్ష సమావేశం పెట్టారు మా ముఖ్యమంత్రి కాదు. ఇదే బిల్లును తీసుకుపోయి వాళ్ళు పార్లమెంట్లో ఆమోదపరిస్తే రేపు బీసీలకు ఇంతగానం న్యాయం ఏ ప్రభుత్వం చేయలేదు, చెయ్యదు. ఇది ఒక కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్. అదేవిధంగా ఇంకొక నిన్న జరిగిన విషయం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కలిపి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు ఎవరు కానీ ₹1,00,000 లోన్, ₹2,00,000 లోన్ ఇచ్చింది కానీ ₹4,00,000 లోన్ ఇచ్చిన ఘనత ఎవరిది లేదు. అది కూడా పెద్ద ఎత్తున దాదాపుగా నియోజకవర్గానికి 3,000, 4,000 మంది దాదాపు 6,000 కోట్లతో ఇచ్చిండ్రు. దానికి కూడా మేము హర్షించి ఇవాళ ఆ కార్యక్రమం మీద మేము వీళ్లకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది.